సంతోష్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అంటే నియో గురించి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ద్వారా తెలిసింది. సో నియో నెంబర్ తీసుకుని నియో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత నీట్ స్కోర్ జస్ట్ కాన్ఫర్మ్ అవుతుంది చాలు. దాన్ని బట్టి పేరెంట్స్తో గట్రా ఒకసారి వాకప్ చేసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 3-4 కన్సల్టెన్సీస్ ఎంక్వైరీ చేసాం. అందులో ఇదే బెస్ట్ అని తెలిసింది. అందులోని వార్ టైంలో కూడా తినవాలని కొంచెం ఎక్కువ మంది సర్వైవల్ అయ్యారని చెప్పేసి ఇంకా దీనికి మేము ప్రిఫర్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆన్లైన్ టెస్ట్ అవన్నీ పెట్టారు. దాన్ని బట్టి మా టాలెంట్ బట్టి స్కాలర్షిప్ ఇవన్నీ ఇచ్చారు. నా స్టడీ వచ్చేటప్పటికి MBBS అబ్రాడ్ రష్యా స్టార్కోన్ స్టేట్ మెడికల్. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు అచీవ్ MBBS అబ్రాడ్. థ్యాంక్ యూ. ఈ అబ్రాడ్ గురించి మాకు పూర్తిగా అవగాహన లేదండి. కానీ మా అబ్బాయి దీని గురించి ఆన్లైన్ ద్వారా ఎంక్వైరీ చేసి ఏదైతే బెస్ట్ కన్సల్టేషన్ ఉందో దాని ద్వారా వెళ్తాను డాడీ అన్నారు. నియో అనేది బాబు చెప్పగానే దాని మీద ఎంక్వైరీ చేసాం. నియో అనేది చాలా బాగా రష్యాలో బాగా ఇస్తున్నారు. కోర్సులు చదువు కూడా ఎడ్యుకేషన్లో బాగుంటుంది, ప్రాక్టికల్గా అన్నీ బాగుంటుంది అన్నారు. మా అబ్బాయిని అబ్రాడ్ పంపించాను. ఆదిలక్ష్మి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. మా బాబు అబ్రాడ్కి వెళ్తానన్నప్పుడు కూడా నాకు చాలా భయం. ఆ బాబు అన్నీ రెడీ చేసుకుని తనే రెడీ చేసుకున్నాడు, తనే ఎంక్వైరీ చేసుకున్నాడు. నాకైతే ఏమి లాస్ట్ మినిట్ వరకు కూడా నేను పంపిద్దాము అని అనుకోలేదు. వీడు ఇట్లా చెప్తాడు, ఏం పంపించేది లేదు అనుకున్నాను. కానీ ఒకే ఒక రోజు సెలవు పెట్టుకోండి మమ్మీ, కాకినాడకి పోయేద్దాం అని చెప్పాడు. అప్పుడు మేము రాజు సార్ దగ్గరికి వెళ్ళాము. వారు మాట్లాడి నా ఓన్ బ్రదర్ లాగా నాకు అంతా కూడా ఎడ్యుకేట్ చేసి నా బాబుని అబ్రాడ్ పంపించడానికి ఫుల్గా నన్ను తయారు చేసి నాకు పూర్తిగా నన్ను మోటివేషన్ చేసి అంత మనోధైర్యం ఇచ్చి అంత ఫుల్ఫిల్గా తయారు చేసి పంపించారు. ఆ రోజే నేను నిర్ణయానికి వచ్చి నేను ఈరోజు ఈ విధంగా బాబుని పంపిస్తున్నాను అంటే ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.